పశువులు సీజనల్‌గా చాలా వరకు గూడా చనిపోతూ ఉంటాయి. మరి సీజనల్‌గా చనిపోయే పశువుల్లో ముఖ్యంగా నాము అనేది తిని గూడా కొన్ని సందర్భాల్లో మేత మేస్తూ కూడా చనిపోవడం జరుగుతా ఉంది మేడం. మరి ఈ నాము ఎంతవరకు విష ప్రభావాన్ని కలిగి ఉంటుంది? నాము తింటే పశువు మరణించకుండా ఎలా మనం కాపాడగలము? అదే విధంగా మరి నాముతో పాటుగా మేత విషయంలో, దానా విషయంలో పశువులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి పశు వైద్యాధికారిని డాక్టర్ జె. శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ నాము యొక్క విష ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మరి చాలామంది రైతులకు గూడా నాము అనేది విషము అని చెప్పేసి తెలుసు వాళ్ళకి. అయినా కూడా కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఈ నామును తినడం జరుగుతా ఉంటుంది మేత విషయంలో. నాము తిన్నప్పుడు చనిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ నాము ఎంతవరకు విష ప్రభావాన్ని కలిగి ఉంటుంది? నామును తింటే మరి పశువు మరణించకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పశువులు మరియు జీవాలలో నాము విష ప్రభావం వలన చాలా నష్టం జరుగుతుందండి. దీనికోసం పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ముఖ్యంగా వేసవి కాలంలో తొలకరికి ముందు నీటి సదుపాయం ఉన్న పాడి రైతులు ఇతర పంటలు వేయడానికి మునుపు ఖాళీగా ఉన్న పొలంలో గడ్డి విత్తనాలు చల్లి జొన్న గడ్డి సాగు చేయడం మన రైతులకు పరిపాటి. అదేవిధంగా వర్షాధారిత భూముల్లో జూన్ నుండి ఆగస్టు మధ్యలో పశు సంపద ఉన్న రైతులు హైబ్రిడ్ జొన్న జాతి మల్టీకట్ వెరైటీని సాగు చేయడం విరివిగా జరుగుతుంది. జొన్న జాతి గడ్డి మొదట కోత 50 రోజులకు వస్తుంది. అంతకన్నా మునుపు లేత జొన్న గడ్డిని కోసి పశువులకు మేపడం వలన ఈ నాము సైనైడ్ విష ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. అంటే లేత గడ్డి తింటే విష ప్రభావం అందులో ఎక్కువగా ఉంటుందంట. అవునండి, అవును. సాధారణంగా పశువుల యాజమాన్యంపై పూర్తి అవగాహన ఉన్న రైతులు లేత జొన్న గడ్డిని పశువులకు మేతగా వెయ్యరు. ఇక్కడ రైతులకు తెలియాల్సిన విషయం ఏమిటంటే పంట జొన్న రకమైన లేదా గడ్డి కొరకు పెంచే రకమైన ఎంతో కొంత సైనైడ్, హైడ్రోజన్ సైనైడ్ లేదా పిక్రిక్ యాసిడ్, గ్లైకోసైడ్ రూపంలో ఉంటుంది. గడ్డిలో సైనైడ్ 220 ppm పచ్చి పదార్థం కన్నా అధికంగా ఉన్నచో పశువులు వెంటనే విష ప్రభావానికి గురవుతాయి. సాధారణంగా 100 ppm కన్నా తక్కువ ఉన్నచో విష ప్రభావానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ సైనైడ్ విష పదార్థం కలిగి ఉన్న మొక్కలు లేదా గడ్డిని పశువులు తిన్న 15 నిమిషాల నుండి అరగంటలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. విష ప్రభావం తీవ్రత పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి, తిన్న గడ్డి పరిమాణం, గడ్డిలో సైనైడ్ యొక్క పరిమాణం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పశువులు మేత మేసిన దగ్గరే చనిపోయి కనిపిస్తాయి. కొన్నిసార్లు ఫామ్లో ఒకేసారి అధిక పశువులు వ్యాధి ప్రభావానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. గుంపులుగా చనిపోయే అవకాశం ఉంది. అవునండి, మేత తిన్నప్పుడు. అవును. పశువులు మరణించడానికి ఏ కారకాలు అందులో ప్రధానంగా విష ప్రభావాన్ని కలిగి మరణించడానికి అవకాశం ఉందంటారు? లేత, పూర్తిగా ఎదగని, కంకి వదలని జొన్నగడ్డి చేనులో వేయడం ద్వారా లేదా లేత జొన్నగడ్డిని పశువులకు మేతగా వాడడం ద్వారా నాము విష ప్రభావం సోకే అవకాశం ఉందండి. లేత ఆముదం ఆకుల్లో కూడా విష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా సాధారణ మేతతో పాటు అధిక మోతాదులో లేత జొన్నగడ్డిని మేపడం మరియు వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితుల్లో ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తక్కువ మోతాదు విష ప్రభావం ఉన్నా సరే కొట్టంలో కొన్ని పశువులు తట్టుకోలేవు. పచ్చిగడ్డి తక్కువగా వేసే ఎద్దులపై ప్రభావం అధికంగా ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఆముదపాకులు తిన్నా కూడా ఎక్కువగా మరణించే అవకాశం లేకపోలేదు. ఆముదపాకులో కూడా ఈ విష ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారా? ఆముదం ఆకుల్లో కూడా ఈ విష ప్రభావం ఎక్కువగానే ఉంటుందండి. వీటికి ఈ విష ప్రభావానికి గురయ్యే పశువుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ మోతాదులో లేత జొన్నగడ్డిని మేసినచో పశువులు వెంటనే చనిపోతాయి. సాధారణంగా ఏదైనా డైరీ ఫామ్ లేదా లేత జొన్నగడ్డి చేనులో మేతకు వెళ్లి వచ్చిన పశువులు లేదా అధికంగా మేసిన పశువులు చనిపోయి తక్కువ మోతాదులో మేసిన మిగిలిన పశువుల్లో విష ప్రభావం లక్షణాలు కనిపించవు. తక్షణ పశు వైద్యం అందితే కొంతవరకు కాపాడవచ్చును. అధిక విష ప్రభావంకి గురైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే శ్వాస గట్టిగా పీల్చుకోవడం, రొప్పడం, ముట్టపై తడి ఆరిపోవడం, పొట్ట పొంగు, కంటి శ్లేష్మపొర ఎర్రగా మారడం, కండరాల వణుకు, క్రిందపడి కాళ్ళతో తన్నుకోవడం, అధికంగా చొంగ కార్చడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా తక్కువ మోతాదు విష ప్రభావం యొక్క లక్షణాలు ఏమిటంటే కొద్దిగా పొట్ట పొంగు, కంటి శ్లేష్మ పొర ఎరుపుదనం, నోరు తెరిచి నాలుక వేలాడదీయడం, చొంగ కార్చడం, గుటక వేయలేకపోవడం, ఎక్కువసార్లు మూత్రం మరియు పేడ వేయడం, చిన్నగా వణుకుతూ ఉండడం వంటి లక్షణాలు మనం చూడవచ్చు.
అదేవిధంగా గొర్రెలు మేకల్లో కూడా శ్వాసక్రియ రేటు పెరిగి రొప్పడం, కాళ్ళు కొట్టుకోవడం, కింద పడి చనిపోవడం జరుగుతూ ఉంటాయి. తక్కువ మోతాదు విషప్రభావానికి గురైనవి సరిగా నిలబడలేక తూలడం, కింద కూర్చొని రొప్పడం, కొన్నిసార్లు చొంగ కార్చడం, కుదురుగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. పలానా నాము తిని ఇట్లా అయింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి? అంటే వ్యాధి నిర్ధారణ ఏ విధంగా చేసుకోవాలి? మొదటగా వ్యాధి లక్షణాలు మరియు జొన్నగడ్డి మేసిన చరిత్రను బట్టండి. తరువాత ఇతర శ్వాసకోశ వ్యాధులు లేదా నైట్రైడ్ విష ప్రభావం వలన ఎలర్జీ వంటి భేదాత్మక పరిశీలన కూడా అవసరం. పిక్రిక్ యాసిడ్ టెస్ట్ ద్వారా కూడా హైడ్రోజన్ సైనైడ్ విషాన్ని, నవీకరించిన డై ఫినైల్ పరీక్ష ద్వారా నైట్రేట్ విష ప్రభావాన్ని కూడా గుర్తించవచ్చు. ఒకవేళ నాము తిన్నది పశువు అని మనకు నిర్ధారణ అయిన తర్వాత చావకుండా అంటే పశువు మరణించకుండా ఉండాలి అంటే ఎలాంటి చికిత్సా విధానాన్ని అనుసరించాలంటారు? తక్షణమే పశు వైద్యుని సంప్రదించి చికిత్స చేయించాలండి. సోడియం థయోసల్ఫేట్, సోడియం నైట్రేట్ వంటి వాటిని సెలైన్ ద్వారా పశు వైద్యుడు నిర్ణయించిన మోతాదు మేరకు కలిపి ఇవ్వవలను. ఇతర లక్షణాలకు అనుబంధమైనటువంటి ఔషధాలు బి కాంప్లెక్స్, యాంటీహిస్టమైన్, స్టెరాయిడ్స్ మొదలైనవి అవసరానికి మేరకు కొన్నిసార్లు ఇవ్వవలసి ఉంటుంది. పశువు గుటక వేయలేని స్థితిలో చాలాసార్లు ఉండే అవకాశం ఉంటుంది. కావున నోటి ద్వారా రైతులు బలవంతంగా ఏదీ తాపించకూడదు. అలా చేసినచో ఇతర శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రాణాంతకం అవ్వవచ్చు లేదా కోలుకోవడానికి సమయం కూడా పట్టవచ్చు. ఈ విష ప్రభావం నుంచి ఎలా నివారించాలి అంటే జొన్న రకాలైన స్వీట్ సూడాన్ గడ్డి, ఎంపీ చారి వంటి గడ్డి రకాలను 50% కంకి వచ్చాక లేదా ముదిరిన జొన్న గడ్డిని మేపవలను. పశువుల మేతకు తీసుకెళ్లేటప్పుడు లేత జొన్న చేను లేదా వర్షాభావం వలన ఎండిన చేనులో మేపరాదు. యూరియా లేదా నత్రజని ఎరువులు వాడిన వెంటనే కోసిన గడ్డిని మేపరాదు. 10% సల్ఫర్ ఉన్న మినరల్ బ్లాక్ పశువులు నాకుటకు అందుబాటులో ఉన్నచో పశువు దీర్ఘకాలిక సైనైడ్ విష ప్రభావానికి గురి కాకుండా కాపాడవచ్చు. కొత్తగా కొన్ని పశువులకు జొన్నగడ్డిని మేతగా మేసేటప్పుడు 2 నుండి 3 రోజులు పరిశీలనలో తప్పనిసరిగా ఉంచాలి. ఈ జాగ్రత్తలు పాటించినచో నాము విష ప్రభావం నుంచి నివారించవచ్చండి. నాము విష ప్రభావం వల్ల మరణించే సందర్భాలు మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వ్యాధుల వల్ల కూడా అంటే అనుకోకుండా కొన్ని రకాల పరాన్నజీవుల వల్ల కూడా ఈ పశువులు మరణించడం జరుగుతూ ఉంది. జీవాలైతేనేమి, పశువులు, గేదెలైతేనేమి. ఈ అంతర పరాన్నజీవులు ఏ విధమైనటువంటి ప్రాణాంతకంగా మారేదానికి అవకాశం ఉందంటారు? పశువుల్లో మరియు జీవాల్లో అంతఃపరాన్న జీవుల వలన చాలా వ్యాధులు సంభవించే అవకాశం ఉందండి. దానివల్ల పశువు ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ప్రస్తుతం పశువుల్లో అంతఃపరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు మరియు వాటి నివారణ గురించి ఇప్పుడు వివరిస్తాను. పశువుల్లో అంతఃపరాన్న జీవుల వలన అనేక నష్టాలు కలుగుతున్నాయి. తీసుకున్న ఆహారము పశువుకు అందకపోవడం వలన పెరుగుదల లోపించడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. పశువులు నీరసించిపోతాయి. కొన్ని సందర్భాల్లో అంతఃపరాన్న జీవుల విడుదల చేసిన విష పదార్థాల వలన చనిపోవడం కూడా జరుగుతుంది. వీటిలో మొదటిది కాజ్యపు జలగ వ్యాధి, లివర్ ఫ్లూక్ అని కూడా అంటారు. నత్తలు వృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులు గల అన్ని ప్రదేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. జలగలు పశువుల కాజ్యంలోనికి వెళ్ళి కాజ్యాన్ని నాశనం చేస్తాయి. ఒకసారి కాజ్యం చెడిపోతే పశువులు కోలుకోలేవు. చికిత్స చేయని పశువులు మరణిస్తాయి. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే వ్యాధి సోకిన పశువులు పేడ ద్వారా జలగల గుడ్లు నేల మీద పడతాయి. ఈ ప్రదేశాలలో మొలిచిన గడ్డిని పశువులు మేసినప్పుడు ఈ గుడ్లు పశువుల శరీరంలో ప్రవేశించి కాజ్యంలో చేరి వ్యాధిని కలిగిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకలి మందగిస్తుంది, పశువు మేత మేయకపోవడం వలన నీరసించిపోతాయి. అదేవిధంగా దవడ కింద నీరు చేరి వాపు కనిపిస్తుంది. ఉదయం పూట ఈ వాపు ఎక్కువగా ఉంటుంది. పేడ పల్చగా ఉండి దుర్వాసన కలిగి ఉంటుంది. వ్యాధి ముదిరిన పశువుల్లో వెన్నెముక కత్తి వలె మొనదేలి ఉంటుంది. ఈ వ్యాధి నివారణ మార్గాలండి. ఈ వ్యాధి ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో నత్తగుల్లలను నివారించాలి. 1 భాగము మైలుతుత్తం, 5 భాగాలు ఇసుక కలిపిన మిశ్రమాన్ని నత్తగొల్లలున్న చోట పచ్చిక బయలులో ఎకరానికి 10 నుండి 15 కిలోల చొప్పున చల్లినచో నత్తలను నాశనం చేయవచ్చు. చెరువుల అంచున నాచును తీసివేసి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మేత మేసే ప్రాంతాలను పరిమితం చేసి చుట్టూ కంచె వేసుకోవాలి. బాతులు పెంచడం వలన కూడా నత్తలను నివారించవచ్చు. సంవత్సరానికి కనీసం 3 సార్లు జలగ వ్యాధి నిరోధక నట్టల నివారణ మందును వాడాలి. ఈ వ్యాధికి చికిత్స పేడ పరీక్ష చేసిన తరువాత డాక్టర్ గారి సలహాతో నట్టల నివారణ మందు త్రాగించడం చాలా అవసరం. ఇక రెండవది కుందేటి వ్యాధి, సర్రా
లేదా ట్రిప్నోసోమియాసిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన పశువు నీరసించి కళ్ళు ఎర్రబడతాయి. పళ్ళు కొరుకుతూ పశువు తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఈ వ్యాధిని సర్రా లేదా ట్రిప్నోసోమియాసిస్ లేదా తిరుగుడు రోగం అని కూడా అంటారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది అంటే, వ్యాధికారక క్రిములు పశువు రక్తంలోకి జోరీగల ద్వారా ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వ్యాధి సోకిన పశువులను జోరీగలు కుట్టిన తరువాత ఆరోగ్యకరమైన పశువులను కాటువేసినప్పుడు ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, పశువులు బలహీనంగా మారతాయి, పళ్ళు కొరుకుతూ గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, పశువు వెర్రి చూపులు చూస్తూ ఉంటుంది, చూపు మందగించి కళ్ళు ఎర్రబడతాయి, కొన్నిసార్లు చూపు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పశువు వణుకుతూ ఉండి కొన్ని సమయాల్లో ఫిట్స్ కూడా వస్తాయి. తరచూ మూత్ర విసర్జన చేస్తుంది. 102 నుండి 104 ఫారెన్హీట్ వరకు జ్వరం కూడా వస్తుంది. ఆకలి మందగిస్తుంది. కొన్ని పశువుల్లో కాళ్లపై, పొట్టపైన మరియు దవడ కింద వాపు వస్తుంది. పాడి పశువుల్లో పాలు తగ్గిపోతాయి. అన్ని పశువుల్లోనూ ఒకే రకమైన లక్షణాలు కనిపించవు. కొన్ని పశువులు అకస్మాత్తుగా చనిపోతాయి. ఈ వ్యాధిని నివారించే మార్గాలు: వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేయాలి. ఈగలు, దోమలు ప్రబలకుండా క్రిమిసంహారక మందులు వాడాలి. పాకలో ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేటట్లు చూడాలి. పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వ్యాధికి చికిత్స: వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే పశువైద్యుని సలహా ప్రకారం బెరినిల్ లేదా యాంటీసైడ్ ప్రసాల్ట్ వంటి మందులను పశువైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. శక్తినిచ్చే గ్లూకోజ్తో పాటు ఇతర విటమిన్ ఇంజెక్షన్లు కూడా వాడాలి. మూడవది థైలేరియోసిస్. ఈ వ్యాధి ముఖ్యంగా అధిక పాల దిగుబడి ఉండేటువంటి సంకరజాతి ఆవుల్లో ఎక్కువగా వస్తుంది. అన్ని వయసుల పశువులు ఈ వ్యాధి సోకుతుంది. ఇది వేసవి కాలంలో మరియు వర్షాకాలంలోనూ ఎక్కువగా కనబడుతుంది. వ్యాధి ఎలా వస్తుంది అంటే, ఈ వ్యాధి థైలేరియా అనే ప్రోటోజోవాకు సంబంధించిన పరాన్నజీవి వలన కలుగుతుంది. గోమార్ల ద్వారా ఒక పశువు నుండి మరొక పశువుకు సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన పశువుల లింఫ్ గ్రంథులు వాచి ఉంటాయి. ముక్కు నుండి నురగ కారుతుంది. శ్వాస తీసుకోవడంలో కష్టమవుతుంది. కళ్ళు ఎర్రబడి ఒక్కోసారి కంట్లో పువ్వు వేయడం జరుగుతుంది. వ్యాధి సోకిన పశువులు 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరంతో బాధపడుతూ ఆకలి మందగించి బాగా నీరసించిపోతాయి. చూడు ఆవులు ఈసుకుపోతాయి. పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. పశువులు కోలుకున్నప్పటికీ వాటి ఉత్పాదక శక్తి తగ్గిపోవడం వలన రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతారు. వ్యాధి సోకిన పశువులు రక్తం మరియు బంక విరోచనాలతో బాధపడుతూ ఉంటాయి. ఈ వ్యాధిని ఎలా నివారించాలి? రక్షా టీ వ్యాధి నిరోధక టీకాల మందు పెద్ద పశువులకు సంవత్సరంలో ఒకసారి మరియు దూడలకు 4 నెలల వయసులో ఇప్పించాలి. గోమార్లు వ్యాప్తి చెందకుండా కొట్టం పరిసర ప్రాంతాలను క్రిమిసంహారక మందులతో పిచికారీ చేయాలి. దీనికి సంబంధించిన చికిత్స పశు వైద్యుల సలహా మేరకు యాంటీబయోటిక్ మందులు మరియు విటమిన్ ఇంజెక్షన్లు ఇప్పించాలి. ఇక 4వది బెబీషియోసిస్. ఈ వ్యాధి అన్ని రకాల పశువులకు అన్ని వయసుల్లోనూ వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువులలో పరాన్నజీవుల వలన ఎర్ర రక్త కణాలు క్షీణించిపోతాయి. దీనివలన పశువుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఈ వ్యాధి పరాన్నజీవుల వలన కలుగుతుంది. గోమార్ల ద్వారా పరాన్నజీవులు ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాపిస్తాయి. తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన వెంటనే పశువుల్లో మూత్రం ఎరుపు రంగు లేదా కాఫీ రంగులో ఉంటుంది. రక్తహీనత ఏర్పడడం వలన పశువులు నీరసించిపోతాయి. కామెర్ల వ్యాధి కూడా రావచ్చు. పశువులు నీరసించి పాల దిగుబడి మరియు పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. జ్వరం తీవ్రత 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఆకలి మందగించి పశువులు నెమరు వెయ్యవు. దూడలలో వ్యాధి లక్షణాలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. వ్యాధికి నివారణ మార్గాలు: పశువుల కొట్టాలు మరియు పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి, వెలుతురు బాగా ఉండే ప్రదేశాల్లోనే పశువుల కొట్టం నిర్మించుకోవాలి. పశువుల పాకలో తేమ ఎక్కువగా లేకుండా పొడిగా ఉండేటట్టు చూడాలి. తొడల మధ్య, మెడల కింద గోమార్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పశువులపై ఎక్టోడెక్స్, బ్యూటాక్స్ వంటి మందులు కలిపిన నీటిని పిచికారీ చేయాలి. పశువుల కొట్టాలలో కూడా క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి గోమార్లు నివారించుకోవాలి. చికిత్స: పశు వైద్యునిచే బెరినిల్ వంటి మందులు వాడి సకాలంలో చికిత్స చేయించుకోవాలి. పశువులకు ఎల్లప్పుడూ సమతుల్య ఆహారం అందించాలి. పశువులు మేపుకునేటప్పుడు పొలాల్లో
ఎలాంటి ఎలాంటి మేతను మేపుకోవాలి, లేత గడ్డి తింటే ఎలాంటి ప్రమాదాలున్నాయి, ముఖ్యంగా నాము తింటే అది ఎంతవరకు విష ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అంతరపరాణ జీవులు ప్రాణాంతకంగా ఏ విధంగా మారుతాయి, అవి అంతరపరాణ జీవుల నుంచి పశువులను కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు పశుపోషకులకు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.